ధన్యవాదాలు సార్, చాలా మంచి విషయం చెప్పారు. రామకృష్ణ గారు, క్లుప్తంగా మీ స్పందన సార్. థ్యాంక్ యూ ఆల్, ఎస్పెషల్లీ లతా రాజా ఫౌండేషన్ సభ్యులందరికీ, రాజా గారికి అందరికీ కూడా. నిజానికి నేను ఈ ఫౌండేషన్ని చాలాసార్లు ఆప్ చేసేద్దాం, నా వల్ల కాదు అనుకున్నా, కానీ ఇలాంటి ఎప్పుడైనా ఫిల్ స్టేషన్ జరిగేటప్పుడు మోటివేషన్లా ఉంటుంది. నిజానికి నేను చిన్నపిల్లడికి ఉండేటప్పుడు మా అమ్మగారు బెడ్ రిడన్ పేషెంట్గా చనిపోయారు బ్రెయిన్ ట్యూమర్తో. సో ఆమెకి నేనేం చేయలేకపోయాను మా అమ్మగారికి. సో ఐ డిసైడ్ ఎప్పుడైతే పెద్ద అవుతామో అట్లీస్ట్ ఒక 10 మంది బెడ్ రిడన్ పేషెంట్స్కి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. బట్ దేవుడు నాకు ఎక్కువ అవకాశం ఇచ్చాడు. నాకు ఒక చిన్న కంపెనీ ఉంది, దాని నుంచి వచ్చే ఫైనాన్స్ సోర్స్తో ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్గా ఓన్ ఫండ్స్తో చేయగలిగాను కొంతమంది పేషెంట్స్కి. అది ఇంకా నా వల్ల అవ్వదు, ఫైనాన్షియల్ బర్డెన్ అవుతూ ఉంది, ఫ్యామిలీ ప్రెజర్ అవుతూ ఉంది, ఇంకా క్లోజ్ చేద్దాం అనే టైంకి కొంతమంది పెద్దవాళ్ళు వచ్చి సహాయం చేయడం, లైక్ మన వీసీ సజ్జనార్ గారు, రామకోటయ్య గారు లాంటి వాళ్ళు, ఇది వద్దు, మంచి పని ఇది, ఫండ్స్ వల్ల ఇది ఆగిపోవద్దు, నువ్వు ఇంతవరకు ఫండ్స్ కావాలని మాకు తెలియదు, ఎప్పుడు అడగలేదు, కాబట్టి నువ్వు చేస్తూ ఉన్నావు, మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం ఇక నుంచి అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 18 సంవత్సరాలకు ఒక 15,000 మంది బెడ్ రిడన్ పేషెంట్స్కి హెల్ప్ చేయగలిగాను నేను. మాది ఏదైతే హెల్త్ కేర్ సెంటర్ ఉంటుందో అక్కడ ఓన్లీ బెడ్ రిడన్ పేషెంట్స్కి మాత్రం అడ్మిషన్ ఇస్తాను. వాళ్ళు చనిపోయిన తర్వాత క్రిమేషన్ కూడా మనమే చేస్తాం. సో నార్మల్ వాళ్ళకి అక్కడ అడ్మిషన్ లేదు. మా అమ్మగారు బెడ్ రిడన్ పేషెంట్గా చనిపోయారు కాబట్టి ఐ వాంట్ టు సపోర్ట్ హూ ఇస్ బెడ్ రిడన్. సో ఇది కార్ఖానా సికింద్రాబాద్లో ఉంటుంది. మోస్ట్లీ న్యూరో పేషెంట్స్, ఆర్థో పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, హూ ఇస్ క్రానిక్ బెడ్ రిడన్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇక్కడ అడ్మిషన్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా హైదరాబాద్ విజిట్ చేసేటప్పుడు ప్లీజ్ మన ఫౌండేషన్ విజిట్ చేయండి. సో నాకు క్లోజ్ చేద్దామనే థాట్ నుంచి ఇంకా బాగా చేయాలనే థాట్ ఇవ్వడానికి ఈ ఫెల్ స్టేషన్ నాకు చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ రాజా గారు, నాకు ఒక పాజిటివ్ థాట్ని ఇచ్చారు. థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఆల్.